శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం మరియు కావలి మండలంలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారి అక్రమ లేఅవుట్లు మరియు అక్రమంగా రియల్ ఎస్టేట్స్ ప్లాట్లను ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారి తనిఖీ చేశారు. ఎటువంటి కన్వర్షన్స్ లేకుండా అక్రమ లేఅవుట్లను వేసి ప్రభుత్వ భూములు కలిగి ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ అధికారి మీడియా సమావేశంలో తెలిపారు. పై కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది కొంటాయింది సార్, కొంటుందన్నారే 323 అయింది సార్. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు. ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కావలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల లేఅవుట్లు, అనాథరైజ్ లేఅవుట్లు 2019 నుంచి 24 వరకు లేఅవుట్లు వేయబడ్డాయి. ఆ లేఅవుట్లకు సంబంధించినటువంటి ఎలాంటి కన్వర్షన్ లేకుండా, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్లు, కెనాల్స్ కానీ, అటు కుంటలు కానీ దానికి సంబంధించినటువంటి ఆక్యుపై చేసి లేఅవుట్ లో భాగంగా చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ లో సారాంశం. అదేవిధంగా డొంకలు, డాట్స్ ల్యాండ్స్ సంబంధించినవి కూడా ఈ లేఅవుట్లో వేశారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మేరకి ఈ రోజు విజిలెన్స్ అధికారులైనటువంటి మేము, మా ఎంఆర్ఓ గారు, మా ఇన్స్పెక్టర్ అయిన సుభాని సిఐ గారు అండ్ శాంతభూషణ్ గారు, మరియు ఈ ఏరియా సర్వేయరు అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అందరినీ కూడా ఈ లేఅవుట్ పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ లేఅవుట్, ఈ ప్రెజెంట్ మేము ఉన్నటువంటి లేఅవుట్ సుకుమార్ రెడ్డి గారు వేశారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడైతే నిలబడి ఉన్నామో అది దాని 71 సెంటు ఓన్లీ కెనాల్ కి సంబంధించినటువంటి కాలువ 1264, సర్వే నెంబర్ 1264 అని చెప్పి సర్వేర్ గారు చెప్పారు మాకు. దాని మేరకి చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్స్ అన్ని కూడా వెరిఫై చేసి, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించినటువంటి ఏరియా ఉందో అవన్నీ ఐడెంటిఫై చేసి సర్వేర్ గారి ద్వారా మున్సిపాలిటీ వాళ్ళ సహకారం అండ్ రెవెన్యూ సహకారంతో త్వరగా ఈ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయగలుగుతామని భావిస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా ప్రజలు తెలిసి ఉండి ఫలానా లేఅవుట్లు, ఫలానా దగ్గర కుంట, ఫలానా దగ్గర కెనాల్ ఉన్నదని మీరు కూడా తెలియజేస్తే వీలైనంత త్వరగా, అంటే సర్వేరు అన్ని లేఅవుట్లని సర్వే చేసి ఐడెంటిఫై చేసి మార్కింగ్ ఇచ్చి చేయటం అయితే 100% జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా తెలిసిన ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే 100% వీలైనంత త్వరగా కంప్లీట్ చేయగలుగుతామని కోరుచున్నాం. థ్యాంక్ యూ.